ఈరోజు మీషో నుంచి కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. మీ అందరికీ తెలుసు చాలా రోజుల నుంచి నేను వాల్ డెకర్స్ ఎక్కువగా చేస్తున్నాను అని చెప్పేసి ఈ రోజు కొన్ని వాల్ డెకర్స్ ని మనం చూసేద్దాము. నాకే తెలియకుండా ఎన్ని ఆర్డర్ చేశానురా బాబు అనిపించింది ఒక్కసారిగా. అలా అని చెప్పి కాస్ట్ విపరీతంగా ఉన్నాయేమో అనుకునేరు. మీ అందరికీ తెలుసు ముందుగానే మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆలోచిస్తాము అని. మోర్ దెన్ 200 కి మించి ఒక్క రూపాయి కూడా నేను పెట్టదలుచుకోలేదన్నమాట. అందుకనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆలోచించి 200 కంటే బిలోలో ఉన్న వాల్ స్టిక్కర్స్ ని మంచివి సెలెక్ట్ చేస్తుండే. నాకు బార్బీ స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వాల్ పేపర్ ఏమై ఉండొచ్చు? చిన్న గెస్ట్ చేస్తున్నారా? అస్సలు గెస్ట్ చేయడానికి కూడా మీకు అందుబాటులో ఉండదు. ఎందుకంటే నా ఆలోచనలకి నేను కొనే వాటికి అసలు సంబంధమే ఉండదన్నమాట. చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. ఇప్పటికి కూడా నేను ఒకవేళ టీవీ ఆన్ చేస్తే కార్టూన్ ఛానల్స్ మాత్రమే చూస్తానన్నమాట. మా నాన్న రాగానే అంటాడు, ఎప్పుడు చూసినా ఏంటే నాకు అర్థం కాదు, నీకు ఇంత వయసు వచ్చినా ఇంకా నువ్వు ఈ కార్టూన్ ఛానల్స్ ని మానట్లేదేంటి అని. అదేంటో తెలీదు. నేనున్నప్పుడైతే నా ఏజ్ కి ఖుషి ఛానల్ ఎక్కువగా చూసేదాన్ని, కానీ దానికంటే ముందు సిఎన్ పోగో కూడా ఎక్కువగా చూసే వాళ్ళము. మీలో ఎంత మందికి ఛానల్స్ ఇంకా గుర్తున్నాయి? థర్డ్ వాల్ పేపర్ అయినా కొంచెం డీసెంట్ గా ఆలోచిద్దామని చెప్పి లోటస్ రిలేటెడ్ బేస్డ్ మీద తీసుకుంటుండే అనమాట. కొంచెం నేచర్ లుక్ ఇద్దామని చెప్పేసి. ఇప్పుడైనా కొంచెం ఆలోచించాను అనుకుంటున్నారు కదా, లేదు అది కూడా కార్టూన్ బేస్డ్ లోనే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. లాస్ట్ వాల్ పేపర్ ని ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఫేవరెట్ లో ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఫుల్ ఫిదా అయిపోయినా. అండ్ ఇవన్నీ ఎలా డెకర్ చేశానన్న నెక్స్ట్ వీడియోలో చూద్దాం.